రాజస్థాన్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి వ్యవహరించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు చేశారు. ఆ పార్టీ పాలనలో పేదల ఆకలితో అలమటించారని, ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించారని ఆదిత్యనాథ్ దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా 80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ అందిస్తుందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి విధానాలు లేవు, కీలక నిర్ణయాలు లేవు. ఈ దేశానికి హస్తము పార్టీ అతిపెద్ద సమస్య. మోడీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరిగింది. జమ్మూ కాశ్మీర్పై కాంగ్రెస్ రుద్దిన ఆర్టికల్ 378ని శాశ్వతంగా రద్దు చేశామని ఆదిత్యనాథ్ వెల్లడించారు. అలాగే అయోధ్య రామమందిర నిర్మాణం గురించి ప్రస్తావించారు. కరోనా సమయంలో కాంగ్రెస్ సహా పలు పార్టీలు కనిపించకుండా పోతే మోడీ మాత్రం తన గురించి పట్టించుకోకుండా అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు.